వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం మూవీ యూనివర్స్ గైస్. మనకు వచ్చేసి ఆగస్ట్లో ఏమేమి మూవీస్ రిలీజ్ అవుతాయో నేను మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి వీడియో మొత్తం అయిపోయేవారు చూడండి. ఎవరెవరు ఏ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకు వచ్చేసి ఆగస్ట్ 7th రోజు కొరియన్ కనకరాజు, మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు నటించిన కొరియన్ కనకరాజు మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అది వచ్చేసి బేసిక్గా ఆ ట్రైలర్ చూసినాక నాకు అనిపించిన స్టోరీ ఏంటంటే, ఒక కొరియన్ ఆత్మ వచ్చేసి కనకరాజు అనే పాత్ర చేస్తున్న వరుణ్ తేజ్ గారి బాడీలో వెళ్తే ఎలాంటి కామెడీ జనరేట్ అవుతుంది అనేది ఆ స్టోరీ అనేది అర్థమవుతుంది. అది ఆగస్ట్ 7th రోజు రిలీజ్ అవుతుంది. మీరు అందరూ పక్కా వెళ్ళి చూడండి. మళ్ళీ నెక్స్ట్ మనకు అనకాపల్లి అనే సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది, ఆగస్ట్ 7th రోజే. అది విక్రమ్ సహదేవ్ అంటే ఎవరో కొత్త అతను. అది కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, చూడడానికి ట్రై చేయండి. మళ్ళీ మనకు ఆగస్ట్ 9th రోజు మన ప్రిన్స్ మహేష్ బాబు గారు నటించిన దూకుడు రిలీజ్ అవుతుంది. ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికి పెద్ద పండగ లాంటి విషయం. ఇది పక్కా మీరు వెళ్ళి చూడండి అందరూ. మళ్ళీ మనకు నెక్స్ట్ వీక్ అంటే ఈ మూవీస్ రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ అంటే ఒక 1 వీక్ తర్వాత ఆగస్ట్ 14th రోజు మన సూర్య గారు తమిళ హీరో సూర్య గారు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఆ టీజర్ కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. సూర్య గారు అంటే మనకు తెలుగు వాళ్ళందరికీ సుపరిచితులే. ఆగస్ట్ 14th రోజే అగద అని మరొక మూవీ రిలీజ్ అవుతుంది. ఆ మూవీ కూడా వెళ్ళి ట్రై చేయండి. అది కొత్త ఎవరో శ్రవణ్ రెడ్డి, బషీర్ అని చెప్పి ఇద్దరు యాక్ట్ చేశారు. అది కూడా ట్రై చేయండి. మళ్ళీ మనకు హుషారు బిట్టలు ట్రైలర్ అయితే ఆల్మోస్ట్ అందరు చూశారు. ఆ ట్రైలర్ చూశాక అందరిట్లలో ఆ పాప ఆ రోజు ఆడియో ఫంక్షన్లో ఓ డైలాగ్ చెప్పింది, ఎవరేమనుకున్నా తగ్గేదే లేదని చెప్పేసి. సో ఆ సినిమా కూడా వెళ్ళి ట్రై చేయండి. ఆ టీజర్ కూడా వచ్చేసి ఇప్పుడు నాకు తెలిసి ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఇలా నెట్వర్క్ గురించి కానీ, స్టడీస్ గురించి కానీ, పేరెంట్స్ గురించి కానీ అనేది సంథింగ్ ఏదో మెసేజెస్ మూవీలో కానీ అది ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఆగస్ట్ 20 రోజు దుల్కర్ సల్మాన్ గారు నటించిన ఐఆమ్ గేమ్ అనే మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా టీజర్ నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. నేను మొన్న చూసాను, టీజర్ చాలా బాగా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 21st రోజే మన రవితేజ గారు నటించిన ఇరుమూడి మూవీ, అది అయ్యప్ప భక్తుల గురించి. అది పక్కా వెళ్ళి చూడండి. ఎందుకంటే దాంట్లో మనందరి ఫేవరెట్ సాంగ్ అయ్యప్ప సాంగ్ అయితే దాంట్లో ఉంది. అది ఏదో స్పెషల్ డే రోజు రిలీజ్ చేస్తామని చెప్పారు. మేబీ ఈ మధ్య ఆగస్ట్ 15th రోజు ఇట్లా రిలీజ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి, చూడండి. అది కూడా బాగుంది. నెక్స్ట్ మనకు ఆగస్ట్ 26th రోజు రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ, అది కూడా రిలీజ్ అవుతుంది. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఆల్మోస్ట్ అయితే ఆయనది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ఆ సినిమా. అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది టాక్సిక్ మూవీ అనేది. సార్ ఆ సినిమా టీజర్లు అవి చూస్తే కొంచెం బోల్డ్గా అనిపించినా సరే సినిమాకు మాత్రం ఆల్మోస్ట్ అందరు వెళ్తారు. ఎందుకంటే దాంట్లో ఆయన పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే దాంట్లో వచ్చిన ఫైట్ సీన్స్ కానీ అవి చాలా బాగున్నాయి. ఆ 2 సాంగ్స్ అంతగా అనిపించకపోయినా సరే వాళ్ళు రిలీజ్ చేసిన ప్రతి టీజర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఆగస్ట్ 28th రోజు మన శర్వానంద్ గారు నటించిన భోగి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. టాక్సిక్ రిలీజ్ అయిన 2 days గ్యాప్లోనే మన శర్వానంద్ గారు నటించిన భోగి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. చూస్తే వెళ్ళి ట్రై చేయండి. దీంట్లో మీరు ఒక మూవీ మిస్ అయిందని నన్ను క్వశ్చన్ చేయొచ్చు, అది ప్యారడైజ్ అనేది మేబీ ఆగస్ట్లో వచ్చే ఛాన్సెస్ తక్కువ. నేనైతే అనుకుంటున్నా ఆగస్ట్లో వచ్చే ఛాన్సెస్ మాత్రం తక్కువ. ఎందుకంటే 6th రోజు టీజర్ ఉంది, ఆ టీజర్లో మెన్షన్ చేస్తా అని చెప్పారు. చూద్దాం వాళ్ళు టీజర్లో చెప్తారా, ఏ రోజు రిలీజ్ డేట్ అని మళ్ళీ టీజర్లో కొత్తగా ఏమైనా చెప్తారా చూడాలి ఒకసారి. ఓకేనా, ఆగస్ట్లో మాత్రం ఈ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇంకా హాలీవుడ్ మూవీస్ లాంటివి మీకు ఏమన్నా కావాలి, మీకు సంథింగ్ ఓటీటీ మూవీస్ కూడా ఏమన్నా కావాలి అని అంటే నాకు కింద కామెంట్ చేయండి. మీ అందరికీ నేను ప్రతిదీ కూడా మీకు ఎవ్రీ డే ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.